మంచిగా తెలుస్తుంది. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్‌డబ్ల్యూసీ లీడర్‌షిప్, బ్యాక్ ఎండ్ లీడర్‌షిప్ అండి. ఈరోజు మనం ఆ డెంటల్ అవేర్‌నెస్, వెల్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ వెల్‌నెస్ అనేది వెల్‌నెస్‌లో ఉంటేనే మనం ఇల్‌నెస్ నుంచి బయటపడొచ్చు. ఆ సిక్‌నెస్ నుంచి బయటపడొచ్చు. దానికి బాగా ఇది ఇన్‌కార్పొరేట్ అవుతుందనమాట. బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ప్రతి దానికి పళ్ళు అంటే మనకున్న 32 పళ్ళు చాలా కనెక్టివిటీ ఇస్తాయన్నమాట మనకి. చాలా వరకు. సార్ కృష్ణ సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్. అమేజింగ్. ఓకే. ఓకే సార్. ఇక్కడ చూసారు గదా! ఇక్కడ అది ఒక 3 పిక్ అన్నమాట. ఒక పళ్ళు ఒక మానవ శరీరంలో ఒక పంటి తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఎలా ఏర్పడుతుందో అనే దానికి చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇలా దీన్ని మనం తెలుసుకున్నప్పటి నుంచి దీని మీద అవగాహన అవేర్‌నెస్ తీసుకున్న రోజు నుంచి ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మన ప్రాణం, మన ఆయువు, మన జీవం ఉన్నంత వరకు కూడా ఇలాగే కాపాడుకోవాలట. లేకపోతే చాలా అడిషనల్ కాంప్లికేషన్స్‌తో పాటు ఒక పన్ను చెడిపోతే ఆర్గాన్ ఒక డ్యామేజ్ అయిపోతుందట. మేజర్ ఆర్గాన్. ఇది ఇంటర్ రిలేటెడ్‌గా జరిగే ప్రక్రియ. ఆ తర్వాత ఈ డికే ఉంటుంది గదా! ఇక్కడ చూడండి. ప్రతిదానికి చాలా కీన్ అబ్జర్వేషన్ చేయాల్సిన ఇదనమాట. రూట్ కెనాల్ చేస్తూ ఉంటారు. ఇన్ఫెక్ట్ అయిపోతుంటాయి. ఇక్కడ చూడు చిన్నగా మొదలవుతదనమాట. కేరీస్ అనేది చిన్నగా మొదలవుతది. అక్కడ కొంచెం కొంచెం పెద్దదవుతది. అక్కడ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టైమ్‌కొచ్చే లోపల ఇక్కడ చూడండి. ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ పంటికొచ్చే సమయానికి ఏమవుతుందంటే లోపల బ్లడ్‌లోకి కూడా ఇంజెక్ట్ అయిపోయి అక్కడ బోన్ మ్యారో అంటే బోన్‌లో అక్కడ ఒక బోన్ ఉంటుంది కదా! ప్రతి పంటికి ఒక బోన్ ఉంటుంది. బోన్ మ్యారోని డ్యామేజ్ చేస్తుంది. అక్కడ రక్తంలో ఆ రక్తం అనేది అక్కడ ఉత్పత్తి కాకుండా ఆ ఎముక డెన్సిటీని కంప్లీట్‌గా డ్యామేజ్ చేసేస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. ప్రతి మన దంతాలు ఎలా ఒకదానికి కనెక్టివిటీ చేయబడతాయి. ఇక్కడ చూడండి స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకే. ఇక్కడ పై పళ్ళు, కింద పళ్ళు. కింద వరుస, పై వరుస. ఇక్కడ ఒకవేళ ఒక పన్ను ఊడిపోయిందనుకోండి. లేదు దానికి ఏదైనా సిమెంట్ పెట్టించారు. వాటెవర్ ఏదంటే ఏదో చేయించారు అనుకుందాం. అక్కడ ఈ వరుసలో ఉన్న కోలను, లంగ్‌కు సంబంధించిన కన్ఫర్మ్‌గా వాళ్ళకి డ్యామేజెస్ జరుగుతాయట. అర్థమైందా? ఇక్కడ ఈ వరుసలోకొస్తే స్టమక్, థైరాయిడ్ కన్ఫర్మ్‌గా వస్తాయట. మీరు గమనించండి. థైరాయిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పళ్ళు పుచ్చిపోయో లేకపోతే తీయించేసి ఏదో జరుగుంటది. బాగా అబ్జర్వ్ చేస్తే. దాంతో పాటు ముందు పళ్ళు చాలా మందికి ఇక్కడ ఉంటాయి గదా! ఈ పళ్ళలో మాక్సిమం ఊడితేనట హార్ట్‌కి, స్మాల్ ఇంటెస్టైన్‌కి ప్రాబ్లమ్ వస్తాయట. అర్థమవుతుందా? లివరు, గాల్ బ్లాడర్‌లో ఇష్యూస్ రావడం. చాలా మందికి ఇక్కడ పళ్ళు గాని ఊడితే, ఇక్కడ గాని ఊడితే ప్రోస్టేట్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ కాంప్లికేషన్స్ కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయట. నౌ-ఏ-డేస్‌లో ఏం చేస్తున్నారు? షుగర్ ఎక్కువగా కన్జంప్షన్ చేసేస్తున్నారు. అర్థం కాక, తెలియక, తెలుసో తెలియకో క్రేవింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళ యొక్క మనసుని బట్టి ఆ రీజన్స్ అనేది వేరు వేరుగా ఉండొచ్చు. ఇక్కడ దానివల్ల మనకేం జరుగుతాయి? బ్యాక్టీరియా కదా ఆహారం. షుగర్ అనేది ఆహారం. ఇప్పుడు మనం బయట చక్కెర వేస్తే చీమలు వస్తాయా లేదా? అవునా కదా! మరి లోపలికి స్వీట్ ఎళ్తే అలాగా అక్కడ కూడా చీమల్లాంటి బ్యాక్టీరియా ఏర్పడిపోతుందా లేదా? వాటికి మంచి ఆహారం వాటికి పౌష్టికాహారం ఇచ్చినోళ్ళం అవుతాం. దానివల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడిపోవడం, యాసిడ్స్ మన బాడీకి నష్టం కలిగించే యాసిడ్స్ రిలీజ్ అయిపోతాయన్నమాట. బ్యాక్టీరియా ఆ దంతాలని దెబ్బతీసి ఒక కొత్త యాసిడ్స్‌ని, ఆమ్లాలని రిలీజ్ చేసేస్తుంటుంది. ఎనామిల్ అనేది ఎరోషియస్ అయిపోతుందన్నమాట. ఎరోషన్ అయితుంది. ఎరోషన్ అవ్వడం అంటే దాని అర్థం ఏంటంటే క్షీణించిపోవడం అన్నమాట. క్షీణించిపోతుందన్నమాట. క్యావిటీస్ ఉంటాయి కదా! ఇక్కడ మన కాలక్రమేణా ఆ క్యావిటీస్ అనేది దెబ్బతినేస్తుందన్నమాట. ఆ దంతాల యొక్క క్యావిటీస్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఇది ప్రతి పన్ను, నోరు అంటే మనం ఏదన్నా తినాలన్నా, మన కోరిక తీర్చుకోవాలన్నా నోరు బావుండాలి. పళ్ళు బాగుండాలి. ఏదన్నా నమలాలన్నా సలైవా బాగా రిలీజ్ అవ్వాలి. అక్కడి నుంచి బాడీలోకి ఇన్‌కార్పొరేట్ అవ్వాలి. ఆ పాత్‌వే కరెక్ట్‌గా ఉండాలి. అలాగా చాలా రకాలుగా ఈ రేడియేటింగ్ అనేది మ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతూ ఉండాలనమాట. ఇది చైనీస్ వాళ్ళు చాలా పరిశోధన చేసి పంటికి, ఆర్గాన్స్‌కి చాలా కనెక్టివిటీ ఉందని ఇంచుమించు థౌసండ్స్ ఆఫ్ ఇయర్ బ్యాక్ బిఫోరు అప్పుడు కనుక్కున్నారట. అందువల్ల సైంటిఫికల్‌గా ఇది ప్రూవెన్ అయింది కాబట్టి, దానికి ఇంటర్ రిలేటెడ్‌గా మనకు ఫుడ్ డిజైన్ చేశారు కాబట్టి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా పన్నును కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల.
మనం అంటుంటారు కదా, మొక్క కదా అని పీకేస్తే అంటారు కదా, ఏదో ఒక సినిమాలో ఏదో ఉంది కదా. అలాగా అది ఎప్పుడు కేర్లెస్గా ఉండకూడదు పళ్ళ విషయంలో. చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి అందంగా ఉండాలన్నా, అతను ఆ హ్యాపీనెస్ని, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఆ స్మైల్ కరెక్ట్గా ఉండాలన్నా, మనం తీసుకునే వెర్షన్ కరెక్ట్గా ఉండాలన్నా, ఇప్పుడు స్మైలీగా ఉండాలి. నవ్వు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందంలోంచే మనకు అన్నీ వస్తాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరగాలంటే మనం తీసుకునే ఆహారం ఔషధంగా మారాలి. అయితేనే కానీ వేరేది ఈ హ్యాపీనెస్ రాదు. మనం ఎలాంటి ఇప్పుడు కంప్లీట్గా ఒక 2-3 టైమ్స్ రైస్ కన్సంప్షన్ జరుగుతుంది, డిపాజిట్ జరుగుతుంది. ఈ డిపాజిట్ జరిగే ప్రాసెస్లో నెక్స్ట్ డేకి తెలియకుండా ఒకలాంటి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడంట కామన్ పర్సన్ ఎవరైనా. ఎందుకంటే ఆలోచన పరిజ్ఞానం కోల్పోతాడు. దట్టు ఏమవుతుందంటే దాంతోపాటు ఈ సలైవ్ అనేది క్వాలిటీ సలైవా రిలీజ్ కాదు. ఆ సలైవా రిలీజ్ అయ్యే దాన్ని బట్టే మెదడుకి ఇండికేషన్స్ వెళ్తాయి. ఆ మెదడుకి ఇండికేషన్స్ వెళ్ళేదాన్ని బట్టే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. నరాలు కంటికి కనిపించని సూక్ష్మంగా ఉండే నరాలు వర్కింగ్ మెథడ్స్ పెరిగిపోతాయి. అక్కడ అవి ఇక్కడికి కనెక్టివిటీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంటాయి కదా దంతాలు, ఇక్కడ ఇక్కడ ఈ జా ఉంటుంది కదా, దీనికి కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎప్పుడు కూడా మన ఫుడ్ అనేది ఎప్పుడు క్వాలిటీ ఫుడ్ మేకింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక దంతం మంచి ఫుడ్ తీసుకుంటే మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ ఫుడ్స్ అనేది ఎప్పుడు మన బాడీకి ఇస్తూ ఉండాలి. అది లాంగ్ రన్లో మంచి చేస్తుంది. అది మనం తెలియకుండా క్యాండీస్ అని ఇప్పుడు కొత్తగా రకరకాల ఐస్ క్రీమ్ షాప్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర, ఒక చిన్న మేజర్ సిటీలో కావచ్చు, మైనర్ సిటీలో కావచ్చు, 1-2 ఐస్ క్రీమ్ షాపులు ఉన్నాయి. రకరకాలు ఇప్పుడు అసలు నంబర్ ఆఫ్ ఎక్కడైనా పల్లెటూరులో కూడా, బళ్ళుతో పాటు పల్లెటూరులో కూడా మేజర్గా ఇది పెడుతున్నారు. అంటే వాళ్ళు పెడతారు. అది వాళ్ళ వృత్తి ధర్మం, అది పక్కన పెడదాం. మనం ఎడ్యుకేషన్ అవ్వాల్సింది మన ధర్మం. మనకు ఆరోగ్యం కావాలంటే మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలి. 4 అంగుళాల నాలుకని కానీ కరెక్ట్ చేసుకుని 40 ఏళ్ళ జీవితం ఆయుష్ పెంచుకోవచ్చట. అంటే కంట్రోలింగ్ పవర్ పెంచుకోవాలి. మన నాలుక మీద కావచ్చు, క్రేవింగ్స్ రాకుండా కావచ్చు, వాటెవర్ ఏది మీద కూడా పెంచుకోవాలి. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే అన్హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్, కాఫీలు, టీలు, టొబాకోలు, ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేసి అన్హెల్తీ వైన్ స్టైన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఎక్కువగా లిక్విడ్గా ఉండేది ఎక్కువగా తింటూ ఉంటారు. ఏదంటే అది అంటే ఎలా చెప్పాలంటే ఒకటానికి అది కేక్స్ ఎక్కువగా ఇవ్వడం, షేక్స్ బయట, అంటే ఎప్పుడెప్పుడు అవి ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టుంటారో ఏమో తెలియదు. అదంతా పెడతారు. దానివల్ల ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎనామిల్ మినరల్స్ అనేది మన పంటిలో ఉన్న మినరల్స్ డ్యామేజ్ అయిపోతుంటాయి. ఎప్పుడు ఈ 32 పళ్ళని ప్రతిరోజు గుడ్ బ్యాక్టీరియా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదంతా ఎలా ఉంటుంది, బ్రష్ వేసే దగ్గర నుంచి టంగ్ క్లీనింగ్ దగ్గర నుంచి మనం తీసుకునే వాటరు, దాంతోపాటు మనం చేసే యాక్టివిటీ, మనం తీసుకునే ప్రెషరు, వాటెవర్ అన్నిటి మీద ఈ ఆప్టిమల్ డెంటల్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడండి, దంతాలు ఆరోగ్యం సరిగా లేకపోవడానికి చాలా సమస్యలు ఉంటాయి. ఈ దంతాల ఆరోగ్యం సరిగా లేకపోతే చాలా మొట్టమొదటి వచ్చేసి హార్ట్ డిసీజ్ వస్తుందట, మౌత్ క్యాన్సర్ వస్తుంది చాలా మందికి. సిగరెట్స్, బీడీలు అవి ఆల్కహాల్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు సిగరెట్ల మీద సిగరెట్లు అవి తాగితే చనిపోతారు రాసింటారు. అంత పెద్ద పదాలు. ఆల్రెడీ నోరు చెడిపోయింది, బాగా డ్యామేజ్ అయిన ఫోటో పిక్కి కూడా పెట్టుంటారు, అయినా తాగుతారు. అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. రేపు అనారోగ్యం వస్తే అందరు ఫ్యామిలీ 5 స్టార్ హోటల్ లాగా 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో ఉండిపోతాం. అర్థం కాక, అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ ఉన్నా కూడా మైండ్ని కరెక్ట్గా, మనస్సు ఆలోచన ఒకదానికొకదాని ఇన్కార్పొరేట్ చేసుకోలేకపోవడం. అవగాహన ఎవరైనా చెప్తే విని ఆచరించే శక్తి వాళ్ళకి లేకపోవడం. శక్తి ఉన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మిడిల్ ఆఫ్ ద ఏజ్లోనే వాళ్ళ ఆయుష్ని కోల్పోతున్నారు. కారణం ఏదైనా కావచ్చు. పంటి ఆరోగ్యం దగ్గర నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలట. మనం మన రుచిని కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, రుచి తెలియపరిచేది ఏంటి, పంట ద్వారా నమిలి తింటేనే కదా ఆ రుచి మనకి తెలుస్తుంది. ఆ పళ్ళే బాగుండకపోతే ఇంక మనం ఏం చేయగలం? పళ్ళు తీసేసి తినగలమా? ఇప్పుడు పళ్ళు ఏవంటే తినేసి డయాబెటిక్, లంగ్ కండిషన్ సరిగా లేకపోవడం, హార్ట్ డిసీజు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్ తెచ్చుకోవడం అవసరమా మనకి? అవునా కదా. దానివల్ల ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నోటి ద్వారా ఇక్కడ నాలుక నుంచే తెలుస్తుందట షుగర్ వస్తుందా, బీపీ వస్తుందా అని. 10 ఏళ్ళు సహవాసం చేసి బాడీలో షుగర్ బయటకు వస్తుందట. ఈ మధ్య కూడా నేను కాల్లో చెప్పాను. బ్యాడ్ బ్రీత్ రావడం, టూత్ లాస్ అయిపోవడం, దాంతోపాటు గమ్ డిసీజెస్ రావడం, డయాబెటిక్, మౌత్ క్యాన్సర్, వాటి ఇవన్నీ కూడా మనం ఆరోగ్యకరమైన ఆహారం తిన్నందువల్లే వస్తున్నాయి. దంతక్షయం అంటారు కదా, డెంటల్ డికే, ఇవన్నిటి కూడా రీజన్ అదే. అందుకే ఎప్పుడు కూడా మనం టేక్ కేర్ ఆఫ్ టీత్, ఎప్పుడు కూడా మన పంటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ప్రతి మీల్తో బ్రష్ చేసుకోవాలట. ఒకప్పుడు ఏంటంటే
ఒకసారి వేసుకుంటే ఓకే, 2 టైమ్స్ ఓకే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది, సిచ్యువేషన్స్ డిపెండ్స్ ఆన్, బయట ఫుడ్ బాగాలేదు, ఎన్విరాన్మెంట్ బాగాలేదు, ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఫుడ్ బాగాలేదు. మనం భూమి భూమి లోపల పండే పంట బాగుంటే మనం మనం బాగుంటాం. భూమి లోపల పండే పంట బాగలేదు, చూసేదానికి చాలా క్వాలిటీగా అనిపిస్తుంది కానీ క్వాలిటీ లేదు. మనం 3 పూట్ల తీసుకున్నా, అంటే భుక్తాన్న భోజనం చేసినా కూడా అన్ని మనకు నచ్చిన చికెన్, మటన్, వాటర్ ఏదైనా కూడా మనకు నచ్చిన ఫుడ్స్, ఎవరెవరు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏ ఆహారం తిన్నా కూడా ఒక మానవ శరీరానికి 100% అందాల్సిన పోషకాలు 11% కూడా పోషకాలు అందట్లేదట. అంటే దీన్ని బట్టి మనం ఈ పోషకాలు లేని, ఆ, ఎలా చెప్పాలి, హై క్యాలరీ ఫుడ్ తింటున్నాం, డెడ్ ఫుడ్ తింటున్నాం, కంప్లీట్గా పొట్ట నిండేదానికి ఆహారం తింటున్నాం. అర్థమైందా? మనం ఆరోగ్యంగా ఉండేదానికి ఆహారం తినట్లేదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఉన్నంతలో ఆ 11% క్వాలిటీ అయినా మనకు రావాలంటే ఉన్నట్లో కూడా కొంత మన స్ట్రెంగ్త్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఇప్పుడు లైక్ ఆల్మండ్ మంచిది, వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి, లీఫీ గ్రీన్స్ తీసుకోవాలి, లెట్యూన్స్ చాలా బాగుంటాయి, మంచిది, స్వీట్ పొటాటో అవన్నీ. అలా అని చెప్పి షుగర్ ఉన్నారు స్వీట్ పొటాటో తినమని చెప్పరు. స్వీట్ పొటాటో తింటే మంచిదని చెప్తారు కానీ స్వీట్ పొటాటో అందరూ తింటారని చెప్పరు ఇక్కడ. అది కొంచెం అర్థం చేసుకోండి. ఫిష్ మంచిది అలా అని చెప్పి ఏదైనా కాంప్లికేషన్ ఉన్న తినకూడదు అనమాట. వాళ్ళకున్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని బట్టి అది చేంజ్ చేసుకోవాలి. హనీ తింటే మంచిదే అలా అని చెప్పి షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ పెరిగిపోతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే మొట్టమొదట మనకు అవగాహన కావాలన్నమాట. ఇక్కడ చూశారు కదా, చాలా బాగా, ఇది బాగా క్లియర్గా ఎగ్జామిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసి మంచిగా మనకి పెరిగే కొద్దీ సహజంగా పసుపు రంగులకి మారిపోతాయి. ల్యాక్ ఆఫ్ పోషకాహార లోపం వల్ల తెలిసిపోతుంది మనకి. పిజ్జాలు, బర్గర్లు, ఆ, రకరకాలుగా ఏదంటే తినడం, ఆ, ఏదన్నా ప్రమాదం జరిగిన జలపాతాల్లో ఎక్కడంటే అక్కడ వాడినా, ఏదంటే ఇది బ్యాడ్ బ్యాక్టీరియా బాడీలోకి వెళ్ళినా ఒక్కో రకరకాలుగా అనమాట. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనమాట దీనివల్ల. ఆహారాలు ఎక్కువగా, డ్రింక్స్, చాలా మంది ఇప్పుడు కోక్స్ అని అవన్నీ ఇవన్నీ విపరీతంగా తాగేస్తున్నారు. మన బాడీ తీసుకుంటూ ఉంటే తీసుకోమంటుంది కానీ ఇది తప్పు అని చెప్పదు, ఇండికేషన్స్ ఇస్తుంది. నువ్వు చేసే తప్పు అని చెప్పకుండా ఒక్కోసారి సమ్ టైమ్స్ మీరు తీసుకున్నప్పుడు నిద్ర సరిగా లేకపోవడం, ఒక్కోసారి తల తిరిగిపోవడం, ఒక్కోసారి ఓవర్గా మనకి బీపీ అనేది రైజ్ అయిపోవడం, ఒక్కోసారి పొటాషియం లెవెల్స్ పెరిగి టింగ్లింగ్ వచ్చేయడం, బాగా బాడీ తిమ్మిర్లు వచ్చేయడం, షివర్ అయిపోవడం, ఇలాంటి ఇండికేషన్స్. అదే మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ బ్రెయిన్కి మన పంటికి కనెక్షన్ ఉంది, బ్రెయిన్కి లంగ్కి కనెక్షన్ ఉంది, అదేవిధంగా బ్రెయిన్కి లంగ్కి టీత్కి కనెక్షన్ ఉంది. ఇక్కడ కంప్లీట్గా ప్యాంక్రాస్కి, కిడ్నీస్కి, వాటెవర్ అన్నిటికి, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కూడా పంటితో కనెక్షన్ ఉందట. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇందాక చెప్పారు, శ్రీవల్లి మేడం చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సారు హస్బెండ్ చనిపోతే కానీ వాళ్ళకి అవగాహన రాదు. సేమ్ వే చాలా మంది ఇళ్లలో చాలా మంది మరణిస్తే కానీ మనకు ఆరోగ్య విలువ తెలియదు. సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ చనిపోతే కానీ మాకు తెలియలేదు, దీని వాల్యూ మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం వాల్యూ తెలుసుకోవడానికి మన ఇంట్లో ఒక ప్రాణం కోల్పోవాలా? అవసరం లేదు కదా. మనం ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎందువల్ల మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అది కొంచెం తెలుసుకుంటే మంచిది కదా. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఏది లేదు కదా. అది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఆరోగ్యంగానే కాపాడుకోవాలి. ఎవరో వ్యక్తులు వచ్చి, దేవుడు ఇచ్చి డైరెక్ట్గా వచ్చి, బాబు నేను వచ్చాను, నీకు మంచి ఆరోగ్యం ఇస్తాయి, న్యూట్రిషన్ తీసుకో, చాలా బాగుంది. ఇందాక ఒక మేడం చెప్పారు 2 years ఫాలోఅప్ చేశారని. అదే 2 years బిఫోరే మా మేడం మా ఆలోచన మారుంటే ఇంకెంతమంది జీవితాలు మార్చుండేవాళ్ళు. అవునా కాదా? ఓపెన్గా మాట్లాడుకుంటే కరెక్టా కాదా? మనకు తెలియకుండా ఈ 2 years బిఫోర్ కానీ మేడంకి ఇది పరిచయం అంటే ఎన్ని అలవాట్లు మార్చుకునేవాళ్ళు, ఇంకొక 20 ఏళ్ళ ఆయుష్ని పెంచుకునేవాళ్ళ లేదా? చాలా మంది అంటుంటారు, మనం అనుకుంటుంటాం. మనకు కూడా చాలా మందికి తెలియక ఈలోపు ఎన్ని కాఫీలు తాగి ఉంటాం, ఎన్ని టీలు తాగుతాం, ఎంత తెలుసో తెలియకో హై పిగ్మెంటేషన్ సబ్స్టాన్సెస్తో కూడుకున్న ఫుడ్ తినేసి ఉంటాం, ఎనామిల్ మిస్ అయిన ఫుడ్ తినేసి ఉంటాం. తెలియదు కదా. తెలుసుకుంటే మంచిదేగా మనకి. ఆరోగ్యం కన్నా మించింది లేదు కదా. ఎప్పుడు కూడా మంచి దంతాల కోసం మనం ఎప్పుడు ఓరల్ హెల్త్ అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్గా కాపాడుతుంది అన్నమాట మనల్ని. అదేవిధంగా టిష్యూస్ డ్యామేజ్ కాకుండా, అదేవిధంగా హ్యూమన్ బాడీ మొత్తానికి అప్లికబుల్ అనమాట. ఈ స్మైలే కదా మనిషిని మార్చుతుంది. కోపంగా ఉంటే ఎవరైనా చూస్తారా మన వైపు? అదే స్మైల్ ఒక ఒక చిన్న చిరునవ్వు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది, అది సోల్ సాటిస్ఫై చేస్తుంది అనమాట. అది వేరే. అది కోపంలో ఉన్న వ్యక్తిని కానివ్వండి, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది స్మైలే. అర్థమవుతుందా? ఆ స్మైల్ బాగుండాలంటే ఏం చేయాలి? బెస్ట్గా మనం బ్రష్ చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం. ఆ స్మైల్ రావాలంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, మెల్టోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, అదేవిధంగా కార్టిజోల్ హార్మోన్స్ తగ్గాలి. ఆ, అన్నీ ఒకదానికి ఇంటర్లింక్ అనమాట. మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి, మన టీత్ ఎప్పుడు మనకి ఎప్పుడు ఎనిమీస్ ఏంటి టీత్కి?
ఎప్పుడు కూడా బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉండాలి. మనం ఎక్కువ తీసుకోవాలి. బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయింది. దట్టు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనం పెద్ద మహమ్మారి నుంచి బయటపడ్డాం, కోవిడ్. ఆ టైంలో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పటి నుంచి ఇంకా కోలుకోలేని వాళ్ళు ఉన్నారు. ఒక్కరికొకరికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ వ్యక్తి యొక్క చివరి చూపులు కూడా ఆ, తీసుకోలేని పీపుల్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి ఇబ్బందులు మనకు రాకుండా ఉండాలి. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఉన్నట్టుండి ఏదన్నా పెద్ద ఆర్గాన్ డ్యామేజ్ అయితే మనం తెచ్చుకోగలమా? మన దగ్గర అంత డబ్బు ఉందా? మనకున్న ఉన్న కాస్త కోస్త కష్టపడి సంపాదించిన సంపాదన అంతా హాస్పిటలైజేషన్ పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? మన మైండ్ సెట్ మారినందువల్లే కదా ఇదంతా. మనం మారితే అన్నీ మారిపోతాయి కదా. ఉమ్, నా యాజ్ ఎ ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్న పనిని కూడా చాలా చాలా పద్ధతిగా ఆర్డరింగ్గా చేయాలట. చిన్న చిన్న పనులు పద్ధతిగా చేయడం మొదలు పెడితే పెద్ద సక్సెస్ ఇస్తా అంట దేవుడు. పెద్ద సక్సెస్ మీన్స్ పెద్ద ఆరోగ్యం. మనం మారుతూ 10 మందిని మార్చడం. సొసైటీలో చాలా మంది అనారోగ్యంలో ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏదో నేను బిజీ. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఒక 3 months అయింది నా దగ్గర ప్రోడక్ట్ తీసుకొని. నేను బిజీ బిజీ అంటున్నాడు. ఎప్పుడు అడుగు బిజీ. నేను చాలా పెద్ద జాబ్ అన్నా, నేను చాలా బిజీ చాలా బిజీ చాలా బిజీ అంటున్నాడు. రీసెంట్గా 2 days 3 days బ్యాక్ సివియర్ హార్ట్ పెయిన్ వచ్చింది. హార్ట్ పెయిన్ వచ్చి మళ్ళీ అదే హాస్పిటల్లో డాక్టర్ అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అర్థమవుతుందా? ఇదంతా నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఆరోగ్యం అంత విలువైంది అనే దానికోసం ఇదంతా చెప్పడం. ఓకే, నా బ్రష్ అనేది చాలా సిమిలర్గా సింపుల్గా వేసుకోవాలి. డైలీ 2 times వేసుకుంటే బెస్ట్, 3 times కూడా బెస్టే. అలా అని చెప్పి విపరీతంగా రుద్దేసి దాన్ని ఇలాగా తోమేసి అలాగా చేయకూడదట. సింప్లిఫై చేయాలి. అలాగా 2 times అలాగా రొటేట్ చేయాలి. షఫ్లింగ్ సిస్టమ్తో చేయాలి. ఎలాగా యాంటిక్ లాగా, లోపల బయట ఎలా పడితే అలాగా. కొందరు నూరుకు వస్తూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. అలా కాదు. ఆ సర్ఫేస్ అనేది బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది బయటికి ఎలా వెళ్ళాలి? ఫ్లోరైడ్ అనేది టూత్ పేస్ట్లో ఉండే ఫ్లోరైడ్ మంచి టూత్ పేస్ట్ వాడాలి. మనం ఎలా పడితే అలా వాడకూడదు. గ్రీన్ ఉంటుందన్నమాట. గ్రీన్ మార్క్, రెడ్ మార్కు, బ్లాక్ మార్కు, అదేవిధంగా బ్లూ మార్క్ ఉన్నాయి, తీసుకోకూడదు. అది హైలీ ఇన్ఫ్లామబుల్, అసిడిక్ ఫార్మేషన్. అవన్నీ pH లెవెల్స్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట. గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మన బ్రష్ మీద గ్రీన్ మార్క్ ఉంటుంది. అలాంటివి తీసుకుంటే మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. బ్రషింగ్ అనేది సింపుల్ టెక్నిక్స్తో మనం మంచిగా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాగా ఇది ఇది చేస్తుంటారు కదా, ఫ్లాసింగ్ చేస్తుంటారు కదా. ఫ్లాసింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కొందరు ఏంటంటే పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. పళ్ళలో టూత్ పిక్స్ అని అవి ఇవి దూపేస్తుంటారు, పిన్నిసులు గుచ్చుతూ ఉంటారు. నాకు ఒకప్పుడు అది అలవాటు ఉండేది, తెలియదు అప్పట్లో. అది ఉంటే ఒక్కసారి ఏమవుతుందంటే గెలుగుతూ ఉంటాం, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది. దానివల్ల గమ్స్ పెరిగిపోతాయి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఆ కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ తర్వాత కణానికి మధ్యలో కణాలన్నీ కలిపి ఒక టిష్యూకి ఏర్పడటం. ఆ టిష్యూకి తగిలింది అనుకోండి, ఆ ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతుందట. చిన్నదే, చాలా చిన్నదే ఇది, కాకపోతే ఎక్కువ నష్టం చేస్తుంది అనమాట. కాఫీలు టీలు మ్యాక్సిమం అలా అవాయిడ్ చేస్తే బెస్ట్. మౌత్ వాష్లు ఉంటాయి కదా, ఎక్కువగా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు, వాటిని చేసుకుంటే మంచిదే. కాకపోతే హెల్దీ వేలో చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. దాంతోపాటు అడిషనల్ ఫ్లోరైడ్ అనేది ట్రీట్మెంట్స్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు. అనవసరంగా ఫ్లోరైడ్ కోసం చేసుకున్నందువల్ల ఏమవుతుందంటే కెమికల్ కాంపోనెంట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి మన బ్రెయిన్లో కానీ మన బాడీలోకి. అవి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆర్గాన్స్ మీద ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, గట్టుని డ్యామేజ్ చేస్తాయి అనమాట. అలా కాకుండా క్వాలిటీగా చూసుకుంటే బెస్ట్ అనమాట. ఎప్పుడు కూడా మనం హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి. అంటే ఎసిడిక్ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఎనామిల్ ఇదైపోతుంది. విటమిన్ సి ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మంచిది. ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగాలి. మీరు మంచి ఫుడ్ తినేసి వాటర్ తాకుంటే యూజ్లెస్ అనమాట. ప్రతి స్పీకర్ చెప్తూ ఉంటారు కదా, ఆ బ్యాడ్ పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ అనేవి బ్యాక్టీరియాగా అలాగే ఉండి 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 మన ఇంట్లో చెత్త ఎలాగ పేరుకుపోతే అది ఎలాగా స్మెల్ వచ్చేస్తుంది, అలాగే నోరు కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రతిసారి అన్నం తినిన తర్వాత ఏదైనా తిన్నప్పుడు నీళ్లు పుక్కిలించి వేయడం. అదేవిధంగా మన బాత్రూంలోకి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్లష్ ఎత్తి అందులో బ్రష్ చేసేస్తాం. అలాగా చేయొద్దు. అలాగే బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట అవన్నీ. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బ్యాడ్ అంటే మన బ్యాక్టీరియా వస్తుంది. అది ఫ్లష్ ఎప్పుడు కూడా క్లోజ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా చిన్న చిన్న షింకులు అనేది యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. అలా యూజ్ చేసినందుకు ఏమవుతుందో వెల్గా మన జనరల్ హెల్త్ను బెటర్గా కాపాడుకోవచ్చు. కుదిరితే టొబాకో యూజర్స్ ఉండి ఆ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆపేసిన తర్వాత మంచి అలవాట్లు చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత
ఒకసారి మనం మన డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యామనుకోండి, మన రీసోర్సెస్ ఏదన్నా పర్సనల్ రీసోర్సెస్ ఏదన్నా కావాలన్నా కూడా వాళ్ళు మనకి గైడ్ చేస్తారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ అది అవసరం ఉండకపోవచ్చు మన న్యూట్రిషన్ సెక్టార్లో ఉంటే. ఎందుకంటే ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద బెస్ట్ అండ్ బెటర్గా బెస్ట్ స్పీకర్స్, ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్ మంచిగా ఇన్నోవేషన్గా మనకి మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. ఆ నాలెడ్జ్ని తీసుకోగలిగితే చాలు. ఇందాక మేడం అన్నారు, ఏంది క్లాసులు వినమంటారు, ఇవన్నీ ఎవరు వింటారు అంటారు. అప్పుడు ఆ ఆలోచన లేనంత వరకు అలానే ఉంటుంది. వన్స్ ఇన్ వైల్ ఒకసారి ఇందుతో దీంతో ఒకసారి కానీ మింగిల్ అయితే అప్పుడు తెలుస్తుంది దీని యొక్క ఇంపార్టెన్స్, దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎంత కష్టపడుతున్నారు, దీని ఎందుకోసం ఈ మిషన్ ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్క స్పీకర్ తపన పడుతుంటారు, వచ్చిన ప్రతి ఒక్కరికి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని ఎందుకు తపన పడుతుంటారు అనేది ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, దంతాలను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఒక మన మన ఆరోగ్య శ్రేయస్సును కాపాడాలంటే, ఇది వెల్బీయింగ్గా ఉండాలంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు దంతాలు బాగుంటాయో సలైవ క్వాలిటీగా రిలీజ్ అవుతుంది. సలైవ క్వాలిటీగా రిలీజ్ అవ్వాలంటే మనం తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉండాలి. మన ఆహారం కరెక్ట్గా తీసుకునే ఆహారం అంటే తీసుకున్నాం అనుకోండి మన బాడీకి ఇస్తే, అప్పుడు HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ పర్ఫెక్ట్గా రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మన గట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మీరు ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. హైజీనిక్ హ్యాబిట్స్ చేసుకోవాలి, ఈటింగ్ హ్యాబిట్స్ కరెక్ట్ చేసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఇప్పుడు కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. ఇప్పుడు కూడా మార్కెట్లోంచి తేగానే అలాగే కాకుండా కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్, అందులో వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్లో ఈ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు అలా తీసి పొడిగుడ్డుతో అలాగ తుడిచి పక్కన పెట్టుకొని, మ్యాక్సిమము ఫ్రిడ్జ్లో పెట్టకుండా, మన కూరగాయలు కానివ్వండి ఏదైనా కానీ మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టకుండా యూజ్ చేసేదానికి ప్రయత్నించండి. నా కైండ్లీ రిక్వెస్ట్ ఇది. మీ తమ్ముడో మీ అన్నో లేకపోతే వాట్ ఎవర్ మీ బ్రదర్ ఏదో ఒకటి అనుకొని నేను చెప్తున్నాను అనమాట. మనం ఏదో ఒకటి మారితే మనం మార్చేదానికి బాగా హెల్ప్ అవుతుంది, మెయింటైన్కి బాగా హెల్ప్ అవుతుంది. జీవితాంతం మన దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దాంతోపాటు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనం ముందుగా ఇక్కడ మనకి చాలా వరకు క్వశ్చన్స్కి ఆన్సర్లు దొరికేస్తున్నాయి అనమాట. ఈ న్యూట్రిషన్ ఇప్పుడు ఇందాక మనం చాలా తినాలనుకున్నాం, డైట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇప్పుడు ఎక్కడ దొరకట్లా. ఒకవేళ దొరికినా అవి 2 బస్తాలు అయితే మన బాడీ పట్టేది 400 గ్రాముల కన్నా ఎక్కువ పట్టదు కదా సింగిల్ టన్లో. అది కూడా అంతకు మించి ఎలాస్టిసిటీ లేదు కదా మన బాడీకి కూడా, మన పొట్టకు కూడా అంతకు సాగే కూడా లేదు. ఒకవేళ సాగినా తింటూ ఉంటే సాగిపోద్ది, ఆ తర్వాత మళ్ళీ అది ఎక్స్ప్లోర్ కాదనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా ఈ షేక్ అండ్ అఫ్రెష్ ఎందుకు తీసుకోవాలంటే తక్కువ క్యాలరీస్తో ఎక్కువ బెనిఫిట్ ఉన్న ఫుడ్ అనమాట. మన బాడీకి ప్రతిరోజు 114 రకాల వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇవ్వట్లా. అవన్నీ ఇందులో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఎందుకు అంటే ఇందులో పొటాషియం, అరటిపళ్ళు ఉన్నాయి. ఈ అరటిపండులో మన శరీరానికి, మన డిఎన్ఏకి, మన ఆర్ఎన్ఏకి ఎంత ఉపయోగపడే దాంట్లో మంచి పదార్థాలు ఉంటే అవి సపరేట్ చేస్తుంది కంపెనీ, మిగతా వేస్టేజ్ తీసేస్తుంది. లైక్ నేను ఎప్పుడూ చెప్తుంటాను ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మనం చెరుకు రసం తాగడానికి వెళ్తాం. అక్కడ ఒక 5-10 చెరుకు గడలు మిషన్లోకి ఒకసారి ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఇన్ని వస్తాయి. ఇందులో కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ వాటర్లో కూడా మన బాడీకి, మన డిఎన్ఏకి, మన ఆర్ఎన్ఏకి ఎలాంటి ఏదైనా హార్మ్ఫుల్ చేసే సబ్స్టాన్సెస్ ఏదైనా ఉంటే అవి కూడా తీసేసి రిమైనింగ్ అంటే 80% వేస్టేజ్ పోతుంది. రిమైనింగ్ 20% మాత్రం ఐసోలేటెడ్ అంటే ఏంటి, మన బాడీలో, మన ఆర్గాన్స్లో, మన కణాలకి ఏం కావాల్సిన ఆహారం మాత్రమే ఐసోలేట్ చేసి ఇవ్వడం. అర్థమైందా? అలాగే ఇవ్వడం అన్నమాట. అలా ఇస్తారన్నమాట. పాలు ఉన్నాయి, ఒక 1/2 లీటర్ పాలు ఎంత పోషకాలు ఉన్నాయో సపరేట్ చేస్తారు. అవన్నీ సైంటిస్టులు, పిహెచ్డి డాక్టర్లు, బ్యాక్ అండ్ ఎకాలజిస్ట్ వాళ్ళు చేస్తారు. మనమేంటి పద్ధతిగా మనకు వచ్చింది కాబట్టి, మనం మంచిగా బ్లెస్డ్ పర్సన్స్ కాబట్టి కోచ్ క్లబ్కి వెళ్తే మంచిగా మనకి మంచి టేస్టీగా తయారు చేస్తారు. హ్యాపీగా 350 ml మంచిగా ఆరోగ్యం తీసేసుకోవచ్చు. మంచిగా హ్యాపీగా 2 minutes జస్ట్ అయిపోయింది మన పని, హ్యాపీగా చేసుకోవచ్చు. మనకి తేనెలో ఎంత ఉందో శక్తి ఉంటుంది, యాపిల్లో ఎంత ఉందో వస్తుంది. సోయ్ ప్రోటీన్ వెరీ ఇంపార్టెంట్ ప్రోటీన్, అన్నిటికన్నా కూడా 9 అమినో యాసిడ్స్ ప్రాపర్గా మన బాడీకి వెళ్ళిపోయే ప్రోటీన్, అది క్వాలిటీ ప్రోటీన్. చాలా మంది మిత్ కాన్సెప్ట్ ఉంటారు, తెలుసో తెలియకో. చాలా మంది ఏంటంటే మాకే అంతా తెలుసు అనుకుంటారు. అలాంటి వాళ్ళతో మనం ఆర్గ్యూ ఎప్పుడు చేయకూడదు, అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటంటే కాల్షియం వెరీ ఇంపార్టెంట్. మన పళ్ళు బాగా గట్టిగా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఇప్పుడు కూడా కాల్షియం ఎప్పుడు ప్రతిరోజు మన బాడీకి ఇస్తూ ఉండాలి. ఇవ్వలేదు ఎక్సెస్ ఇచ్చినా తప్పలేదు, అది కిడ్నీలు ఫిల్టర్ చేయాలి, యూజ్ వదిలేస్తుంది. కానీ ఇప్పుడు తక్కువ ఇస్తేనే డ్యామేజ్ అయిపోతాయి ఆర్గాన్స్. అన్ఫార్చునేట్లీ మనం ప్రతి ఒక్కరు కూడా సడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రతిరోజు చాలా తక్కువ ఇస్తున్నారట. దానివల్ల ఏమవుతుంది, బాడీలో చాలా నర్వస్ డ్యామేజ్ అయిపోతాయి, నరాలు వీక్నెస్ వస్తాయి. ఇలాగ చాలా మందికి పార్కిన్సన్స్ రావడం, సీజర్స్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట తెలియక.
దాంతోపాటు ఇది తీసుకున్నందువల్ల ఇది ముగ్గురు అనమాట, ముగ్గురు బిడ్డలతో కూడుకున్న ఫుడ్. అంటే ఒక తల్లికి ఒకేసారి పుట్టిన ముగ్గురు బిడ్డలు అనమాట. అంటే కాల్షియము, మెగ్నీషియం, విటమిన్ డి ఈ మూడు కలిపి ఉన్న ఆ, ఒకే కాంపోనెంట్లో ఉన్న ఫార్ములాతో ఉన్న ఫుడ్ ప్రపంచం మొత్తం మీద ఎక్కలేదు, మన దగ్గర తప్పితే. చాలా తక్కువ ప్రైస్ కూడా ఇది. నిజంగా కూడా మన అదృష్టం. అది అలా ఇది తయారవ్వాలంటే చాలా కష్టం. ఇంచుమించు చాలా టైప్స్ ఆఫ్ క్వాలిటీ రేర్ ప్లాంట్స్ నుంచి వేస్టేజ్ అంతా తీసేసి, ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ మంచి క్వాలిటీ ఫుడ్నే మనకి ఇంటేక్ చేస్తారనమాట. మన జీవితంలో మన లైఫ్లో బోలిఎముకల వ్యాధి, ఆస్టియోపరోసిస్ మన బాడీలోకి రాకుండా ఉండాలన్నా, లైఫ్ టైం మన బిల్డింగ్ బ్లాక్స్, మన ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే 99 సంవత్సరాలు హెల్దీగా ఉండాలన్నా, మన కాళ్ళు చేతులు ఎప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మన మాట బాగుండాలన్నా, మన థాట్స్, మన ఆలోచనలు బాగుండాలన్నా, మన నోరు బాగుండాలన్నా, మన పళ్ళు దంతాలు ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఇవి చాలా అంటే చాలా హెల్దీగా మనకు సపోర్ట్ చేస్తాయి. అబ్జార్ప్షన్ దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారం ఈజీగా అబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఆ క్వాలిటీగా విటమిన్ డి, మెగ్నీషియము, కాల్షియం ఉన్నప్పుడు అవి ముగ్గురు ఏం చేస్తారంటే, మనం తీసుకున్న ఆహారంలోకి చొరబడి ఎక్కడెక్కడ ఏ క్వాలిటీ ఫుడ్ మేకింగ్స్ ఉన్నాయి, అక్కడ తీసుకున్న ఆహారంలో ఏవి వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయి, అవి డయాగ్నోస్ చేసుకొని వాటికి తగ్గట్టు అవి న్యాచురల్గా ప్రొడక్షన్ చేసుకొని ఆ మ్యాష్, ఆ బోన్ మ్యాష్ అనేది ఉంటుంది కదా, ఆ కోల్పోకుండా కరెక్ట్ చేసుకుంటూ నిదానంగా ఆర్డర్ వై చేసుకుంటూ ఒక్కొక్కటికి మనం మంచిగా చేసుకుంటూ వస్తుంది. దట్టు ఏంటంటే, చాలామంది ఇవి మేము బాగున్నాం కదా, మేము ఎందుకు వేసుకోవాలి, మేము హ్యాపీగా మేము అవి తింటున్నాం కదా, మేము పల్లీలు తింటున్నాం, అవి తింటున్నాం, ఇవి తింటున్నాం, రైట్ వేలు తినట్లే ఎవరు. యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకి ఏదో రేటింగ్స్ కోసం వాళ్ళ యొక్క వాటెవర్ ఏదో ఉంటుంది. అఫిషియల్గా ఎథికల్ వేలో చెప్పేవాళ్ళు చాలా తక్కువ పీపుల్ ఉంటారు మనలాంటి వాళ్ళే. మనది ఒక కాల్ వింటే ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారిపోతుంది. అదే అక్కడ ఒక మన కాల్ వింటే వాళ్ళు యూజర్స్ కోసం అలాగ పాకులాడుతూ ఏదేదో డబ్బుల కోసం ఏదేదో చేస్తూ ఉంటారనమాట. అలా అని చెప్పి అందరినీ అలా అన్నాను నేను. కొంచెం దాన్ని ఏది పడితే అది విన్నందువల్ల ఏమవుతుందంటే, మన మన బ్రెయిన్ పోతుందన్నమాట. మనకు అసలు మనం వేరే వాళ్ళ, అంటే మన బ్రెయిన్ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి, మనం తీసుకునే ఆలోచన విధానం మీద ఉండాలి. ఎప్పుడు కూడా మంచి దానికోసమే స్ఫూర్తిదాయకంగా ఆలోచించే ఆలోచన పరిజ్ఞానం మనం తెచ్చుకోవాలి. అంతేకాని ఒకరి కోసం మనం బ్రతకూడదు, ఒకరు ఏదో చెప్పారు అదే కరెక్ట్ అనుకోకూడదు అనమాట. మనకంతట మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నమాట. అర్థమైంది? ఎప్పుడు కూడా ఈ హెర్బల్ లైఫ్ కాల్షియం అనేది ఎప్పుడు మనం నిత్యం తీసుకుంటూ ఉండాలి. దానివల్ల బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది, ఆస్టియోపరోసిస్ రాదు. మళ్ళా చెప్తున్నాను, విటమిన్ డి డెఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు. అర్థమైందా? దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మైక్ వచ్చి ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఈరోజు ఇచ్చినందుకు. బ్యాక్ టు కృష్ణ సార్. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్ సెషన్. సో ఒకసారి అందరూ క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇవ్వండి హార్ట్ఫుల్గా. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మంచిగా ప్రతి విషయం మీకు అర్థం కావాలి, మీరు మీ దంతాల సంరక్షణ బాగుండాలి, ఓకే, మీరు బాగా నవ్వాలి అనే ఉద్దేశంతో మంచి టాపిక్ రెడీ చేసి మీకు అందరికి ఇచ్చారు. ఖచ్చితంగా ఒకసారి మీరు కొత్త గారికి హార్ట్ఫుల్గా మీ మీ విషెస్ చెప్పండి, మీ గ్రాటిట్యూడ్ చెప్పండి. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you so Very much, good. sir. Very good. Thank you Thanks a so lot. much, sir. Thank you for information, sir. Thank you. Thank you so much, sir. Thank you so much, sir. Thank you. Thank you. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్ కదర్ సార్, అండ్ థ్యాంక్ యూ లైవ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నవ్వుతూ ఉండండి. సో మంచిగా మీ మీ టూత్ కోసం, మంచి టీత్ కోసం మంచిగా కేర్ తీసుకోండి. ఏ విషయంలో కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆరోగ్య విషయంలో అన్నీ బాగున్నప్పుడే చేయండి.